కారణం ఏంటంటే చేసుకున్న కర్మ ఫలితమే. శంకరుడు ఉన్నాడు, కర్మనెత్తి వేడగానే వరమచ్చి దేవుడు. ఎక్కడ కూడా ఆయనకి విగ్రహం లేదు, ఒక గుండు లింగాకారమే. కాశీ పో, కన్యాకుమారి పో, శ్రీశైలం పో, ద్రాక్షారం ఎక్కడికైనా మరి, ఎందుకంటే ఆయన కర్మ అది. బ్రహ్మదేవుడు గుళ్ళు పూజలు లేవు. మనకు కూడా ఒక తల్లి కడుపులో నలుగురు పుడితే ఒకడు దరిద్రుడు, ఒకడు లక్ష్మీపుత్రుడు, ఒకటి చదువురాలు, ఒకటి ఉద్యోగం వస్తుంది, ఒకరికి ఆడపిల్లలు, ఒకడు మగపిల్లలు, ఒకడు కుంటోడు, ఒకడు గుంటోడు అయిపోతుందంటే ఎవరు కాదు కారకులు, మనమే. జాగ్రత్త. ఏం ఉపయోగించుకుంటామో మనం. కష్టాలు రాగానే మాకు దేవుడు లేడు అనుకుంటారు చాలా మంది. 12 సంవత్సరాలు జైల్లో పడ్డాడు మన నేలకొండపల్లి కోదాడ పక్కన కచ్చర్ల గోపన. ఆయన కట్టించిన గుళ్ళు ఉన్నాయి. కారం జల్లుకుంటే పట్టింది ఆయనని, అయినా వదిలిపెట్టలే. ఎందుకు? ఒక చిలకను 12 రోజులు బంధించిండు, అది కృషించి సచ్చింది కాబట్టి. ఆ కర్మ ఫలితమే ఆయన అనుభవించాడు. ఆయన మోక్షాన్ని పొందిండు. ఎన్నో కష్టాలు వస్తాయి, ఎన్నో ఇబ్బందులు వస్తాయి. వచ్చినా సరే మనలో ఆయన ఉండబట్టే మనం మాట్లాడుతున్నాం, ఆయన ఉండబట్టే మనం తిరగలుగుతున్నాం. మన కష్టాల కారకుడు ఎవరో తెలుసా? మనమే. మనం దరిద్రులు కావడానికి కారకుడు ఎవరో తెలుసా? మనమే. మనకు రోగాలు రావడానికి కారణం ఎవరో తెలుసా? మనమే. ఎవడి వల్ల కాదు, ఎవడు పెట్టడు. దేవుడు ఏమైనా సాక్షిభూతుడు, ఇచ్చే అన్ని ఇచ్చి భూమిని వెళ్ళాడు. కాబట్టి ఈ యొక్క కలియుగంలో భగవన్నామ స్మరణ ఒక్కటి చాలు. అందుకే మన పెద్దలు ఆ రోజులల్లో కొడుకులు పుట్టగానే రామయ్య, కృష్ణయ్య, గోపయ్య, హనుమయ్య, లక్ష్మి, సరస్వతి, గంగా, గౌరీ ఇటువంటి పేర్లు పెట్టుకున్నారు. చదువు రాకుండా మన పెద్దలకు. నా ఇంట్లో రామయ్య పుట్టాడు, రామవారు పుట్టాడు. ఆయన మా ఇంట్లో ప్రాణం పోయేటప్పుడు రామయ్య, ఓ నారాయణ, ఓ కృష్ణ అంటే చాలట, మోక్షమే. నువ్వు శత్రుతో తిట్టు, ఇష్టం వచ్చినట్టు తిట్టు, ఆ పేరు ఒక్కటి వస్తుంది సార్ నాలుగతోటి. కాబట్టి ఇటువంటి పవిత్రమైన మానవ జన్మ రావడం చాలా దుర్లభం, మళ్ళీ వచ్చేది కాదు. ఇది కడసారి జన్మ. వెలుతురుండగానే సామాను చదువుకోవాలి. మనకు ఆరోగ్యం బాగున్నప్పుడే, అవయవాలు బాగున్నప్పుడే, బ్యాంకులో దాచుకున్న డబ్బు ఇప్పుడే అక్కడ వస్తాయి. కానీ ఇటువంటి పూజలు పునస్కారాలు ఎన్ని జన్మలు ఎత్తినా ఆత్మకి ఎప్పుడు చావు లేకను అంతటి ఈ ఆత్మకు అసలు చావు అనేదే లేదు. ఇప్పటికే మనం ఎన్ని కోట్ల జన్మలు ఎత్తాం. మళ్ళీ జాతస్య మరణం ధ్రువం. పుట్టిన వాడికి చావు తప్పదు, చచ్చిన వాడికి పుట్టుక తప్పదు. చేసుకున్న కర్మను బట్టే మనకు కొంతమంది సుఖంగా ఉతుకుతారు. ఒకడు పుట్టంగానే 5 ఉంటారు దాసీలు, ఒకడు పుట్టంగానే తల్లిదండ్రులు చచ్చిపోతారు, దిక్కులేని పుట్టుక పుడతాడు. చిన్నప్పటి నుంచే అరోగమైన కష్టాలు పడతాడు, వాడు చేసుకున్న కర్మ ఫలితం. కాబట్టి ఒక ఎర్రను నీళ్ళల్లో వేస్తే చేపలు ఎట్లా ఉరికి వస్తాయో, పూర్వజన్మల పుణ్యం చేసుకున్న వారికి భగవంతుడు అంటే మైమర్చిపోతారట. ప్రాణం పోయేది తెలవకుండా కూడా మింగుద్ది చేప ఆ ఎర్రను చూసి. పుణ్యాత్ములు అంతే. ఆ నామస్మరణ విన్నా, పూజలన్నా అదంతా పూర్వజన్మ సుకృతమే తప్ప వేరే కాదు.